నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. రేషన్ షాప్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి. దాని మీద రాజకీయం కూడా మొదలైంది. రేషన్ డోర్ డెలివరీ బెస్ట్ అని వైసీపీ వాళ్ళు అంటుంటే, రేషన్ డోర్ డెలివరీ వేస్ట్, రేషన్ షాప్స్ బెస్ట్ అని కూటమి ప్రభుత్వం వాదిస్తోంది. రేషన్ వాహనాల ద్వారా నెల మొదటి రోజే 11 నుంచి 12 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తే, రేషన్ షాపుల ద్వారా తొలి రోజే 18.87 లక్షల మందికి సరుకులు అందాయని ప్రభుత్వం అంటోంది. ఇంతకీ ఏది బెస్ట్, ఏది వేస్ట్? ప్రజలు ఓటు రేషన్ షాప్స్కా, వాహనాలకా? ఈ అంశంపై ముందుగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా అలాగే అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి షేక్ బాజీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. వైసీపీ రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్. నమస్తే సార్, వెల్కమ్. సో బాజీ గారు, మీకు ఈ రైస్ రిలేటెడ్, ఈ రేషన్ రిలేటెడ్ సంబంధించి పూర్తి అవగాహన ఉన్న నేపథ్యంలో మీతోనే స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి, అంటే యాక్చువల్గా నిన్నటి నుంచి, ఈ నెల మొదటి నుంచి కూడా రేషన్ షాప్స్ మళ్ళీ పునఃప్రారంభించారు, రీఓపెన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 29,000 పైచిలకు షాపులు అంటున్నారు. అంతకుముందు కూడా ఇదే వ్యవస్థ ఉంది. నాకు తెలిసినంతవరకు దేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో ఇదే వ్యవస్థ ఉన్నట్టుంది ఎప్పటి నుంచో కూడా. దాంట్లో చాలా లోటుపాట్లు ఉన్నమాట వాస్తవం, దాన్ని కాదంటలేదు ఎవరు కూడా. అయితే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తామని చెప్పేసి మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్, MDU వెహికల్స్ కొన్నారు. సరే, దాని ద్వారా కూడా గత 5 సంవత్సరాల పాటు రేషన్ పంపిణీ చేశారు. సరే, వాదన ఏంటంటే డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు కానీ ఏదో సందులో ఒక చివర పెట్టి అని అంటున్నారు. కానీ నాట్ బ్యాడ్ కదా, కనీసం ఆ చిన్నపాటి సందు వరకు వచ్చి అక్కడికన్నా. ఇప్పుడు ప్రతి డోర్కి వెళ్ళటం కూడా అది అంత ఈజీ కాదు, మరి వెహికల్ దగ్గరికి వచ్చి తీసుకుని. అయితే దాంట్లో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. అవి ప్రాక్టికల్గా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ బేరీజ్ వేసుకోవాలి, ఏది బెస్ట్ అనుకుని ఆ సిస్టమ్ని ముందుకు తీసుకురావాలి. దాని మీద ముందే స్టడీ చేయాలి, తర్వాత ముందుకు వెళ్ళాలి. బట్ గత ప్రభుత్వం అదంతా స్టడీ చేసిందో లేదో తెలియదు. చాలా ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి రేషన్ సరుకులు తీసుకునే వాళ్ళు అంటుంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, నెలలో 1-2 రోజులే వస్తారు, ఏ టైంలో ఉంటారో తెలియదు. వాళ్ళు వస్తారని చెప్పేసి ఇంటి పట్టునే ఉండాలి, పనులన్నీ మానుకోవాలి. అలాగే ఆ సందులో ఆ ఎండ అయినా, వానైనా, వర్షమైనా వీధిలోకి వెళ్ళాలి. మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు వెళ్ళాలి. ట్రాఫిక్, అటు ఇటు తిరుగుతూ ఉంటారు పిల్లలు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అన్నిటికీ మించి ఈ MDUs ద్వారా ఏదైతే రేషన్ అక్రమ రవాణా జరిగింది అనేది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తేల్చామని చెప్పేసి వారు అంటున్నారు. సార్, ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి? ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి రేషన్ షాప్స్ మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేయటం అది ఉపయోగమా, లేదంటే గత ప్రభుత్వం విప్లవాత్మకమైనటువంటి మార్పు అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి MDU సిస్టమ్ అది ఉపయోగమా? ఒకసారి ఆడియో సార్, ప్లీజ్. ఆడియో మీట్లో ఉన్నట్టుంది సార్. లేదు సార్, కరెక్ట్గా ఉందండి. వినిపిస్తుందండి? యా, ఫైన్, క్యారీ ఆన్. ముందుగా మీకు, మన ఛానల్ వీక్షకులకి, డిబేట్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థ దేశవ్యాప్తంగా కూడా ఫిక్స్డ్ షాప్స్లో ద్వారానే జరుగుతూ ఉందండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒక కొత్త పంధాని తను ప్రవేశపెట్టడం, దాన్ని ఆ రకంగా ఒక సంచలనానికి తెరలేపుతున్నట్లుగా ప్రచారం కోసం మరి దాదాపు వేలాది సంఖ్యలో వెహికల్స్ని మరి కొని ఒక్కోటి 6 లక్షల రూపాయలు వ్యయంతో, దాంట్లో 2 ఎంప్లాయీస్, మళ్ళీ డ్రైవరు, తర్వాత ఆయిల్ ఖర్చు, డీజిల్ ఖర్చు తోటి నిర్వహించారు గత 5 సంవత్సరాల టెన్యూర్లో. అయితే ఏంటంటే ఈవేళ మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత పాత విధానానికే వచ్చి 29,900 చిల్లర షాప్స్ని మళ్ళీ రీఓపెన్ చేశారు.
నెలలో 15 రోజులు ఓపెన్గా ఉంటాయి. మార్నింగ్ 8 to 12, అట్లాగే ఈవినింగ్ 4 to 8 వరకు రేషన్ లభిస్తుంది. అట్లాగే దాంతోపాటు కూడా ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ని పెట్టడం, ఏదైనా ఫిర్యాదులు ఉంటే కనుక, అవకతవకలు ఉంటే కనుక ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి దాని ద్వారా మీరు తెలియపరచండి అనే ఒక పద్ధతి. ఇవన్నీ కూడా మార్పు చేర్పులు మనం చూస్తున్నాము. అయితే ఏంటంటే ఏదైతే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నట్లుగా ఈ వెహికల్స్ వల్ల రేషన్ బియ్యం పక్కదారిన పడుతుంది, వెహికల్స్ ద్వారా వచ్చిన బియ్యాన్ని దారి మళ్లిస్తూ ఉన్నారు, ఎక్స్పోర్ట్స్కో ఇంకో దానికో ప్రైవేట్ మార్కెట్లోకి వెళ్తుంది అనేది కరెక్ట్ కాదండి. వెహికల్స్ ద్వారా సాధ్యం కాదు. పక్కదారి పడతలేదు అంటలేదు, పక్కదారి పడుతుంది, కానీ వెహికల్స్ ద్వారా కాదు. అది దానికి ఏంటంటే చాలా మార్గాలు ఉన్నాయి, పక్కదారి పట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అది గుర్తించాలి ముందు ప్రభుత్వం. అట్లా అని ఇప్పుడు ఇవాళ షాప్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేసే విధానంలో కూడా మళ్ళీ పక్కదారులు పట్టకుండా ఉండవు. ఇక్కడ కూడా పక్కదారులు పడతాయండి, ఇక్కడ కూడా పక్కదారిని వెళ్ళిపోతాయి బియ్యం. ఆ పద్ధతుల్లో కూడా వెళ్తాయి, కానీ వెహికల్ ద్వారా కాదు. వెహికల్ ద్వారా ఎంత లిమిటెడ్ క్వాంటిటీ మాత్రమే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు. ఒక వార్డులో సపోజ్ కొన్ని ఇళ్ళకి ఎన్ని బియ్యం కావాలో అన్ని బియ్యం మాత్రమే వెళ్తాయి. అంతే తప్పించి క్వింటాళ్ళ బియ్యం అక్రమ అమ్మకాలకు కానీ అలా జరగదు. అసలు వాస్తవాలు వేరు. సరే, ఆ వాస్తవాలు నేను చెప్పబోయే ముందు ఈ పద్ధతి మంచిదా, ఆ పద్ధతి మంచిదా అనే ప్రశ్న తలెత్తితే కనుక, మరి మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా ఏంటంటే ఆ వెహికల్స్ నెలలో మరి ఎన్ని రోజులు వస్తాయో తెలియదు. ఒకరోజు ఫిక్స్డ్ డేట్కి రాకుండా ఇంకొక రోజు రావచ్చు. అప్పటి వరకు కూడా పాపం ఈ పేదలు ఏదో పని పాట చేసుకునే బ్రతికే వాళ్ళు, ఏదో పొలం పనులు లేకపోతే వేరే బిల్డింగ్ పనులు, వైట్ కార్డ్ హోల్డర్స్ అంటేనే మధ్యతరగతి వాళ్ళు ఏదో పని పాటకి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఆ బయటకు వెళ్ళే పరిస్థితులు లేకుండా ఈ రేషన్ బోర్డులు ఎప్పుడు వస్తాయని మరి గల్లీల ముందు దగ్గర ఆ మహిళలు వేచి ఉండటం, తీసుకెళ్లటం, అలా కూడా వాళ్ళ టైం అనవసరం వృధా అవుతా ఉంది. ఒకటి, ప్రభుత్వ డబ్బు ప్రజాధనం దుర్వినియోగం కూడా జరిగింది ఈ డీజిల్ ఖర్చు ద్వారా కానివ్వండి. అక్కడ దాంట్లో కూడా డీజిల్స్ లో కూడా మనం విన్నాం, డీజిల్ లెక్కల్లో కూడా ఎక్కువ అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి. అట్లాగే అక్కడ ఉన్న స్టాఫ్ ఎంప్లాయ్మెంట్కి ఇచ్చే జీతాలు ఆ 15,000 రూపాయలు ఎంతో ఇస్తా ఉండేవారు, అదంతా కూడా అడిషనల్గా భారమే, ప్రజలకి అసౌకర్యం. ఎందుకంటే అవి వచ్చినప్పుడే వీళ్ళు నిలబడాల వీధుల్లో. అదే కనుక ఈ పద్ధతుల్లో షాప్స్కి దగ్గర ఉంటే కనుక వీళ్ళకి ఎప్పుడు వీలవుతుందో అప్పుడు, మార్నింగ్ పూటో ఈవినింగ్ పూటో ఎప్పుడు వీలవుతుందో అప్పుడు రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారంగా ఫిక్స్డ్ రేషన్ డిపో షాప్స్ ద్వారా రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసే విధానమే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఒకటే, డబ్బును ఆదా చేయొచ్చు. రెండోది, ప్రజలకు కూడా ఎప్పుడు కావాలంటే వాళ్ళు అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఇది నా ఉద్దేశం. ఇకపోతే అక్రమంగా బియ్యం తరలి వెళ్ళే విధానం ఎలా వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది? ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ విధానాల్లో లోపభూయిష్టమైన ప్రభుత్వ సరఫరా విధానం అదేంటంటే, ఇవాళ ఏదైతే రేషన్ కార్డుల ద్వారా ఇచ్చే చౌక బియ్యం ఉన్నాయో అవి ప్రజలు ఎవరు కూడా 90% ప్రజలు యాక్సెప్ట్ చేయటం లేదు, కన్జ్యూమ్ చేయటం లేదు. సన్న బియ్యానికి తినడానికి అలవాటు పడిన ప్రజలు 1010, 1001 లాంటి ముద్దు రకాలు, దొడ్డు రకాలు తినటానికి ఇష్టపడతలేదు. అందులో ఏంటంటే ఈ నాసి రకం ఎక్కువ నూకలతోటి, ఎక్కువ బ్రోకెన్స్, ఎక్కువ లావు రకం బియ్యం. కాబట్టి ఏంటంటే ఏదో దాన్ని కొంతమంది ఇడ్లీకో లేకపోతే దోశలకో లేకపోతే రవ్వకో అట్లా వాడుకోవడానికి కొంటున్నారు తప్ప మిగతా సింహభాగం అంతా కూడా ఈ ప్రజలు కొన్నవాళ్ళు మళ్ళీ తిరిగి డిపోలో ఒక అండర్ గ్రౌండ్ వ్యవస్థ నడుస్తూ ఉంటుందండి, స్మగ్లింగ్ మాఫియా. వాళ్ళు కొనేస్తారు 10 రూపాయలకి, కిలో 10 రూపాయలకి, రూపాయి బియ్యాన్ని కిలో 10 రూపాయలకి కొని మళ్ళీ ఇది ఒక రకమైన ఛానల్ ద్వారా మళ్ళీ పెద్ద ఎత్తున గోడౌన్స్లో నిల్వ చేయబడి ఎక్స్పోర్ట్ కానివ్వండి లేకపోతే డొమెస్టిక్ మార్కెట్స్ కొన్ని రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు కానివ్వండి తరలి వెళ్ళిపోతా ఉంది. ఈ ప్రాసెస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదండి, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈవెన్ పంజాబ్ బియ్యం మనకు ఆంధ్ర వస్తున్నాయి, ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతున్నాయి. హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఈ రాష్ట్రాల నుంచి కలెక్ట్ చేసే బియ్యం ఏదైతే సబ్సిడీ బియ్యం ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ చేయబడిన బియ్యం, చౌక బియ్యం. ప్రజలు తినక ఇవి దారి మళ్ళీ ఎక్స్పోర్ట్కి వెళ్తున్నాయి. ఇవాళ 10 రూపాయలకి 20 రూపాయలకి 30 రూపాయలకి 40 రూపాయలకి 50 రూపాయలకి 60 రూపాయలకి 70 రూపాయలకి 80 రూపాయలకి 90 రూపాయలకి 100 రూపాయలకి 200 రూపాయలకి 300 రూపాయలకి 400 రూపాయలకి 500 రూపాయలకి 600 రూపాయలకి 700 రూపాయలకి 800 రూపాయలకి 900 రూపాయలకి 1000 రూపాయలకి
నేను చెప్తున్నాను ఒక లెక్క. ప్రభుత్వం ఏదైతే కేంద్రం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం కింద ప్రొక్యూర్ చేస్తున్న ఈ బియ్యం కిలో 41 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ పడుతుందండి. 41 రూపీస్ పర్ కేజీ. దాన్ని రూపాయికి ఇస్తున్నారు. ఈ 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తూ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఈ యాక్చువల్గా ఈ 40 రూపాయలు ఇంటర్నేషనల్ మార్కెట్లో 60 రూపాయలు ఉంది ఏ బియ్యం, ఆఫ్రికన్ కంట్రీస్ లో కానివ్వండి. అక్కడ ఈ 10 రూపాయలకి ప్రజలు తిరస్కరించిన బియ్యం, ప్రజల చేత తిరస్కరించబడిన 10 రూపాయలకు అమ్ముకోబడిన బియ్యం విదేశాలకు 60 రూపాయలకి ఎగుమతి అవుతా ఉంది. దీన్ని ఎవరు ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంది. ఎలా అవి పక్కదారులు పడుతున్నాయి? అవి వెహికల్స్ ద్వారా కాదండి, గోడౌన్లకు ముందు ప్రభుత్వం చెక్ చేయాల్సింది. నేను ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన టీడీపీ ప్రతినిధి శ్రీనివాసరావు గారికి నేను చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఎక్కడ నుంచి ఎమ్మెల్సీ పాయింట్స్ అంటారు, ఎమ్మెల్సీ పాయింట్స్ నుంచి ఏదైతే రిటైల్ షాప్ కి పంపిస్తున్నారో ఆ వచ్చేటప్పుడు ఎంత ఎమ్మెల్సీ పాయింట్ నుంచి ఎంత క్వాంటిటీ ఈ రిటైల్ డిపోకి, చౌక ధరల డిపోకి వస్తున్నాయి. ఇక్కడ అసలు మొదలు ఉందండి. అక్కడ 100 క్వింటాలు పంపించామని లెక్కల్లో ఎమ్మెల్సీ గోడౌన్స్ లో రికార్డ్స్ లో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 20 క్వింటాలే ఉంటుంది. 80 క్వింటాలు రికార్డ్స్ లోనే మారిపోతుంది కాగితాల మీద. ఆ బియ్యం ఆ గోడౌన్ నుంచి అర్ధరాత్రో పారాత్రో వెళ్ళి అది కాకినాడకో ఇంకో చోటుకో వెళ్ళిపోతాయి ఎక్స్పోర్ట్స్ కోసం. ఇది జరుగుతున్న దందా. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? కట్టుదిట్టాలుగా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, కరెక్ట్ గా చెక్ చేయాలి. ఎమ్మెల్సీ గోడౌన్స్ నుంచి రిటైల్ షాప్ కి క్వాంటిటీస్ కరెక్ట్ గా వెళ్తున్నాయా లేవా, అది డిజిటలైజేషన్ చేయాలి. అక్కడ ఇవాళ కంప్యూటర్ నాలెడ్జ్ టెక్నాలజీని అక్కడ ఉపయోగించాలి. ఎంత క్వాంటిటీస్ వెళ్తున్నాయి, ఎంత క్వాంటిటీస్ సరఫరా చేయబడింది ప్రజలకి, అదొక లెక్క తీయాలి. దీనికంటే మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తెలంగాణ నమూనాని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఈ రోజు 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తా ఉన్నారు. అందులో సింహభాగం సన్నధాన్యం పండిస్తా ఉన్నారు. ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇచ్చి సన్న వడ్లని రైతులకి ఎంకరేజ్ చేసి పండిస్తా ఉంది. అక్కడ ఈ సంవత్సరం అయితే సన్న వడ్లే ప్రొక్యూర్ చేస్తుంది ప్రభుత్వం. అవే మిల్లింగ్ చేసి ప్రజలకు అవే సరఫరా చేస్తున్నారు. ఎక్కువ శాతం ప్రజలు ఆ బియ్యాన్నే తింటున్నారు. సన్న బియ్యం కాబట్టి ప్రిఫర్డ్ వెరైటీస్, సూపర్ ఫైన్ వెరైటీస్ ఏదైతే మనం బీపీటీ, సోనా మసూరి, కర్నూలు సోనా, సాంబా మసూరి, జీరా సన్నాలు, ఈ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవే మనం తినే మార్కెట్ లో దొరికేవి. అవి సరఫరా చేయడానికి కూటమి ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు ప్రజలు వాటిని తిరస్కరించరు, అమ్ముకోరు, తింటారు. వాళ్ళు కొంచెం నూకలు 15% బ్రోకర్స్ తోటి ఇస్తున్నారు, తింటారండి ప్రజలు. ఈ సంస్కరణను చేపట్టాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు ఏ షాపుల్లో పెట్టి అమ్మినా గానీ ఈ దొడ్డు బియ్యాలు ఇచ్చినంత కాలం అవి పక్కదారి పట్టక మానవు. ఎవడు భగవంతుడు కూడా దాన్ని ఆపలేడు. ఆ రకమైన మాఫియా దేశవ్యాప్తంగా కూడా చాలా బలంగా పనిచేస్తా ఉంది. నేను ఒకటే ప్రశ్న చేస్తున్నాను, నేను వాళ్ళు అక్రమార్కులా సక్రమార్కులా అనే ప్రశ్న పక్కన వేయండి. ఒకటే ప్రశ్న, రైతు అరుగాలం కష్టపడి పండించిన బియ్యం ఏమైపోవాలి? వీళ్ళు తినని బియ్యాన్ని ఇస్తే అవి ఎక్కడో చోట తినాలి, ఎవరో చోట తినబడాలి. మన దేశంలోనో ఇంకో దేశంలోనో అవి ముక్కిపోతాయా? పాడేస్తారా? సముద్రంలో పడేస్తారా? కాబట్టి ఎక్కడో చోట ఎవరో ఒకరు తినాలి, న్యాయం జరగాలి ఆహార ధాన్యానికి. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వాలు కరెక్ట్ చేసుకోవాలి. కరెక్టే, ప్రభుత్వాలు కరెక్ట్ చేసుకోవాలి. బాజీ గారు సప్లై సిస్టమ్ కరెక్ట్ చేసుకోండి. బాజీ గారు పండించిన తర్వాత తినాలి, తినబడాలి. ఈ లోపల వాటిని అమ్ముకోవడం ద్వారా మనం తినాలి, మధ్యలో ఉన్న దళారులు తినాలి. దానికి ప్రభుత్వమే అవకాశం కల్పిస్తుంది సార్, ప్రభుత్వమే ఛాన్స్ ఇస్తుంది. మీరు ప్రజలకు అక్కర్లేని బియ్యాన్ని ఎందుకు ఇస్తారు? మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం మేము డబ్బులు ఇస్తామంటున్నారు. మీరు బియ్యం అక్కర్లేకపోతే ఎంత ఇస్తారు? డబ్బులు రూపాయి కొంటున్నారు కాబట్టి రూపాయి ఇస్తారా? 40 రూపాయలు ప్రొడక్షన్ కాబట్టి 40 రూపాయలు ఇస్తారా? ఎంత ఇస్తారు మీరు? అది స్పష్టం చేయాలి. డబ్బులు ఇస్తానంటే అందరూ డబ్బులే అడుగుతారు, 40 రూపాయలు ఇమ్మని అడుగుతారండి. మీరు ఏదైతే సబ్సిడీ భరిస్తుందో కేంద్ర ప్రభుత్వం, ఆ సబ్సిడీ 40 రూపాయలు ఇవ్వండి ప్రజలు. ఒక నిమిషం బాజీ గారు, 40 రూపాయలు ఇస్తారా సార్? వీళ్ళు అసలు 10 రూపాయలు పెట్టుకోవాలి. ఫెయిర్ ప్రైస్ షాపుల్లో ప్రభుత్వం క్యాష్ సరఫరా చేయాలి. అదే బాజీ గారు, నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. మరి మంచి ఫ్లోలో మంచి జోష్ లో ఉండి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారో లేదో ప్రాక్టికాలిటీగా దాని గురించి అసలు ఆలోచించి అన్నారు లేదు నాకు తెలియదు. కానీ డబ్బులు ఇస్తాము, నగదు ఇస్తామని అంటే ఎంత ఇస్తారు ఒకటి ప్రశ్న. మూడోది, అసలు
ఆ రకంగా సిస్టమ్ పెట్టడం ఎందుకు, మళ్ళీ దానికి డబ్బులు ఇవ్వడం ఎందుకు? దానివల్ల ఇంకా ఉపయోగం ఏముంది? ఇప్పుడు ప్రజలు ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చింది ఏంటి? ఎవరు కూడా పస్తులతో ఉండకూడదు, మినిమంగా కనీసంగా వాడు న్యూట్రిషన్ ఫుడ్ తినకపోయినా కనీసం బతకడానికి కావాల్సిన ఫుడ్ అన్న పెట్టాలనేది కదా కాన్సెప్ట్. మనకేమో సారీ టు సే ఇప్పుడు బయట ఆఫ్రికా దేశాల్లోనూ కొన్ని దేశాల్లో ఎక్కడైతే బియ్యం పండవో లేదా ధాన్యం పెద్దగా మెయిన్ పంటగా కాని చోట 60 రూపాయలు పెట్టి కొంటున్నప్పుడు, వాళ్ళు తినగలుగుతున్నప్పుడు, అంటే మనం తిని అరాయించుకునే శక్తి లేదా? బియ్యం ఫస్ట్ నుంచి అలవాటు ఉన్న మనం తిని అరాయించుకునే శక్తి లేదా? ఎక్కడ లోపం ఉంది అదొకటి గమనించాలి. సరే, అది ప్రజలకు వదిలిపెద్దాం. ఇప్పుడు ప్రజలంతా మెజారిటీగా అటువైపు ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. దీన్ని ఆసరాగా చేసుకొని అన్ని వేల కోట్లు లక్షల కోట్ల టన్నులు ప్రొడక్షన్ ఏంటి? అది కేంద్ర ప్రభుత్వం ఏమో తన జేబులో డబ్బులు 40 రూపాయలు పెట్టడం ఏంటి? ఇప్పుడే ఏకంగా ఫ్రీగానే ఇస్తున్నాడు. ఇది కరోనా టైం నుంచి కేంద్ర ప్రభుత్వం అసలు రూపాయి కూడా కాదని చెప్పేసి ఇప్పుడు ఫ్రీగానే ఇస్తున్నారు కదా బియ్యం, ఇంకో పొడిగించారు కదా. అలాగే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి ఒక ఆయనేమో సన్న బియ్యం సంబంధించిన వడ్లు పండించండి, సన్న బియ్యం ఇస్తానంటాడు. ఇంకో వీళ్ళేమో ఏకంగా నగదు ఇస్తారంటున్నారు. నగదు ఇచ్చి అంటే అఫీషియల్గా, ఎంతమంది అన్అఫీషియల్గా జరిగేది, ఇప్పుడేమో నగదు ఇచ్చేసి మరి ఆ దాన్ని ఏం చేసుకుంటారు కూటమి ప్రభుత్వం? శ్రీనివాసరావు గారు చెప్పాలి సార్. ఒకవేళ ఇచ్చారనుకుందాం సార్, రూపాయ 10 రూపాయలు 40. ముగిస్తాను. ఒక మాట ఉంది. ఇది కాకుండా కేంద్రం మోడీ గారు ఏం చేశాడంటే ఎఫ్ఆర్కే బియ్యం అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్. అదొక 40,000 కోట్ల రూపాయల దండగా దాన్ని కలుపుతున్నారు ఈ బియ్యంలో. క్వింటాలకి 1 కిలో కలుపుతున్నారు సార్. అది 75 రూపాయల కిలో. అవి కొని 75 రూపాయలు కొని ఎఫ్ఆర్కే కర్నల్స్ కలుపుతున్నారు. ప్రజలకు పౌష్టికాహారం పెంచాలి, ఎనీమియా వస్తుంది, రక్తహీనత ఉంది మన పేదవాళ్లలో అని అదొక దండగా. అది కూడా వెళ్ళిపోతున్నాయి ఫారిన్ కి, ఎక్స్పోర్ట్ కి ఎఫ్ఆర్కేతో సహా వెళ్ళిపోతుంది. టోటల్ ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతుంది. నేనేమంటానంటే మీరు ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ బియ్యం ఇవ్వండి, తింటారు హాయిగా, బయట కొనుక్కోరు. ఆ బియ్యం ఇవ్వండి, ప్రజలు తినే బియ్యం ఇవ్వండి. ఎందుకు ఈ ప్రహసనం? ఏదో మేము ప్రజలకు ఆహారం ఫ్రీగా ఇస్తున్నామని చెప్పుకోవడానికి తప్ప ప్రయోజనం ఏమీ లేదు. మధ్యలో ఉన్న మధ్య దళారులు బాగుపడుతున్నారు, కుబేర్లు అవుతున్నారు, పెద్ద పెద్ద ఓటర్ లాంటి కార్లు కొనుక్కుంటున్నారు. కాదు, మనం అనేక సార్లు చర్చించాము. సంపాదిస్తున్నారు సార్. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మధ్య దళారులకి పంచిపెట్టేటంత ఉదారత్వం పైన వాళ్ళకు ఉందని నేను అనుకోవట్లేదు. ఇదేదో పై దాకా వెళ్తుంది సార్, ఇదేదో పై స్థాయిలోనే జరుగుతుంది. ఇది మధ్య దళారుల వరకు ఆగింది కాదు ఇది. మరి అంత స్థాయిలో అంత డబ్బులు పెట్టి కేంద్ర ప్రభుత్వం అంత పెద్ద మనసుతో కొనేసేసి వేస్ట్ అవుతున్నా చూస్తా ఊరుకుంటుందని నేను అనుకోవట్లేదు. నాకు తెలిసి పై స్థాయి నుంచే ఏదో పెద్ద మాఫియా నడుస్తుందని అర్థం ఉంది. అందులోనూ దేశవ్యాప్తంగా బోర్డర్స్ దాటేసి అక్రాస్ ఆల్ ద కంట్రీ స్టేట్స్ జరుగుతుందంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద డాల్లే పైన ఉన్నారు. వాటి సంగతి ఆలోచించాల్సిన అవసరం. శ్రీనివాసరావు గారు, ఏంటి సార్ ఈ కొత్త కాన్సెప్ట్? సరే, ఓకే, ఇప్పుడు రేషన్ షాపులు తెరిచారు. మొదటి రోజే ఇంతకుముందు వెహికల్స్ ద్వారా 11-12 లక్షల మందికి అయితే ఈరోజు 18 లక్షలు ఇచ్చామని మీరు చెప్పుకుంటున్నారు. కానీ చాలా చోట్ల మిషన్లు పనిచేయటం లేదని చెప్పేసి అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సరే, నిన్ననే కాబట్టి స్టార్ట్ అయింది. మొదటి రోజు 1-2 రోజులు ఉంటాయి, ఎక్కడైనా సహజంగా జరిగేదే, సర్దుకుంటాయి అనుకుందాము. ఓవరాల్గా గతంలో కూడా రేషన్ షాపుల మీద అనేక రకమైన ఆరోపణలు వచ్చినాయి. మరి వాటిని సరిదిద్దే కార్యక్రమం చేపట్టకుండా మళ్ళీ రేషన్ షాపులు ఓపెన్ చేయటం అంటే మళ్ళీ రేషన్ షాపుల్లో వాళ్ళకి రేషన్ డీలర్లకి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినట్టు అవుతుంది. మొదటి పాయింట్. రెండో పాయింట్, వృద్ధులు వికలాంగులకు అన్నారు, క్లారిటీ లేదు, ఏ బేసిస్ మీద ఇస్తారు? దాంట్లో ఒకే ఇంట్లో ఓన్లీ వృద్ధులుంటేనే ఇస్తారా, లేకపోతే వృద్ధులతో పాటు ఎవరన్నా మిగిలిన వాళ్ళు కాస్త వయసులో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తారా? అదొకటి. 1 నుంచి 5వ తారీఖు లోపల ఇస్తామంటున్నారు వాళ్ళకి ఇళ్ళకి తీసుకెళ్ళి. అది ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? ఎవరు చేస్తారు? డీలర్ చేస్తాడా లేకపోతే గవర్నమెంట్ చేస్తుందా? దానికి ఏంటి? సరే, దానికి ఏమన్నా మరి ఈ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయేమో తెలియదు, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. ఈ నగదుకు పంపిణీ అనేది అస్సలు అర్థం కాలేదు సార్. ఇంకోటి అసలు సాధ్యపడే విషయం అనేది. నమస్కారం సార్ సురేష్ గారు. అట్లానే డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు బాజీ గారు కావచ్చు, గౌరిసారి కావచ్చు, అందరికీ నమస్కారం. అట్లానే ప్రేక్షకులకు కూడా ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రం కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా
అన్న నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ఆలోచించి పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో కిలో 2 రూపాయల బియ్యం పథకం తీసుకొచ్చిన ఘనత భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు దక్కింది. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు చూస్తే మీరు అడిగినటువంటి వాటి చూసుకుంటే గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కొత్త బాగుందా, ఇప్పుడు పెట్టింది బాగుందా అనే దాని మీద మనం దీంట్లోకి వెళ్తే ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. 1,47,00,000 మంది, కొత్తగా కూడా 7 లక్షల మంది కొత్త కార్డులు కూడా ఉన్నాయి. సుమారుగా 1,53,00,000 రేషన్ కార్డులు ఉండి ఈ శాఖ ద్వారా వీటి ద్వారా ఇంటికి సరుకులు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. దానికి గాను 29,795 షాపులు ఉన్నాయి. ఫెయిర్ షాప్స్ అండి, ఆల్ ఓవర్ ద ఏపీ. వీటిల్లో టైమింగ్స్ ఈ ప్రభుత్వం పెట్టినటువంటి టైమింగ్స్, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మార్నింగ్ 8 to 12, అట్లానే సాయంత్రం 4 to 8. అంటే ప్రతిరోజు 8 గంటల పాటు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎవరికి వీలు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ షాప్ దగ్గర ఆ నిత్యావసరాలు తీసుకోవచ్చండి. ఇది చాలా నంబర్ 1 పథకం. ఇంకోటి ఏంటంటే షాపు ఒకటి పక్క బజార్లో ఉండొచ్చు, ఇంకోటి దూరంలో ఉండొచ్చు. ఈయనకి అటు నుంచి రావచ్చు. ఇప్పుడు మనం చూడాల్సింది కూడా దాదాపుగా 12,000 గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ 12,000 గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రైతులకు అనేక ప్రాంతాల్లో, అంటే ఊరికి 4 వైపులో కూడా ఉండొచ్చు. ఆయన పొలం నుంచి వస్తున్నా కూడా ఆ పక్క షాప్కి ఇస్తున్నాడు సరుకు అంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు డివైసెస్ వచ్చినాయి, POS డివైసెస్ ద్వారా పంపే ప్రశ్న వేసి చక్కగా సరుకులు తెచ్చుకోవచ్చు. ఎక్కడ కూడా మళ్ళీ ఇంకో షాపులో ఇవ్వబడదు అతనికి. ఇప్పుడు మన తొమ్మిది ప్రశ్న పెట్టి POS మిషన్స్ ద్వారా జరుగుతుంది. అట్లానే వేయింగ్ మిషన్ అని తేడా అంటారు. ఎలక్ట్రానిక్ కాట పర్ఫెక్ట్గా తేడా లేకుండా జరిగే సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దాన్ని కూడా మన అనేక రకాలుగా కెమెరాస్ ద్వారా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగవు. గతంలో మనం చూసాం, నాదెండ్ల మనోహర్ గారు ఆ శాఖ మంత్రిగా కాకినాడలో మనం చూసాం. వాళ్ళ మంత్రి వాళ్ళ భార్య ద్వారా నష్టపరిహారం ప్రభుత్వానికి చెల్లించారు అవకతవకలు పాల్పడి. అసలు ఒక మంత్రిగా చేసి ఒక ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నుకోబడిన పదవిలో ఉండేవాళ్లే ఈ విధమైన దౌర్భాగ్య పరిస్థితికి పాల్పడి పేదలకు పంచాల్సిన బియ్యం, పేదలకు వాడుకోవాల్సిన బియ్యాన్ని అక్రమంగా ఇతర దేశాలకు మళ్లించే కుట్రకు పూనుకున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏంది? పేదల కంటే అడుగు స్థానంలో బతుకుతున్నారు అనుకోవాలి మనం. ఈ యొక్క స్కీమును ప్రవేశపెట్టింది గాంధీ మహాత్ముడు గారు. ఈ భారతదేశంలో ఎవరు కూడా కూడుకు కానీ, అంటే తినడానికి ఆహారం లేక ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. అట్లానే కట్టుకోవడానికి వస్త్రం లేకుండా ఎవరు ఇబ్బంది పడకూడదు. ఉండటానికి ఇల్లు లేకుండా కూడా అందరికీ కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పెద్దలు మహానుభావులు ఎంతోమంది చెప్పారు. దాంట్లో ప్రధానమైంది మనం కొంచెం ఎక్కడో చాట ఒక ఇళ్లలో 10 ఇళ్లలో దాచుకోవచ్చు కానీ, ఉండొచ్చు కానీ, తల దాచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఆహారం అనేది చాలా మంచి పథకం. దీనికి తీసుకుంటే గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు ఒకసారి తీసుకుందాం. 9,260 వెహికల్స్ కొన్నారు. వాటికి బ్యాంకు రుణాలు తెచ్చారు. దానికి ఇంట్రెస్ట్లు కట్టేది ఏంది, ఈఎంఐలు కట్టేది ఎట్లా కడతారు? డ్రైవర్కి జీతాలు ఇవ్వాలా? ఇవాళ చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా డ్రైవర్ వెళ్ళాలి, ఆ వెహికల్ నడపాలంటే 20,000, 21,000 జీతం లేని డ్రైవర్ వచ్చే పరిస్థితి లేదు. దానికి మళ్ళీ ఒక అటెండర్ ఉండాలా? ఎంత ఖర్చు దుబారా చేశారంటే అందులో పర్టికులర్గా టైము ఒక చోటకు పోయి తీసుకోవడానికి ఉండదండి. ఏదో మూలకు వచ్చి పోలీసు హార్న్ వెహికల్స్కి, మన అంబులెన్సులకి పోలీసులకి హార్న్ ఏది పెట్టారు, ఆ టైపు హార్న్ పెట్టారు. దాన్ని జీమై ఎంగులోనే ఎవడు వచ్చాడో తెలీదు. సరే, మూలకెళ్ళి నుంచోవడానికి అక్కడ ఏమన్నా ఒక ఫెసిలిటీ ఉంటుందా? అందరు వెళ్తారండి, అన్ని ఏజ్లో వాళ్ళు వెళ్తారు. ఈ రేషన్ కార్డ్స్ ఎవరు ఉన్నాయో వాళ్ళు వెళ్తారు. 30 ఏళ్ల దగ్గర నుంచి, లేకపోతే 20 ఏళ్ల దగ్గర నుంచి 90 ఏళ్ళ వాళ్ళు, ఆ బతికున్న వాళ్ళ వరకు కూడా కార్డు ఉంటుంది. ఎక్కడి నుంచి ఉంటారంటే ఒక్కసారి ఆలోచన చేశారా? ముందు పోయి నుంచి ఉందాం క్యూలో అంటే ముందు నేను కూడా ముందు వచ్చాను, మీరు వెనకపోండి అంటాడు. ముసలోళ్ళు మొత్తకోళ్ళు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో మేము ప్రత్యక్షంగా చూసాం. ఎండగాస్తూ ఉంటుంది, వర్షం పడతా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారంటే ఈ రేషన్ కార్డు దాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇచ్చే దాంట్లో కావలసిన వస్తువులు. శ్రీనివాసరావు గారు, మీరు అబ్జర్వ్ చేయటం, టీడీపీ వాళ్ళం మేము అబ్జర్వ్ చేసాం, జనసేన బీజేపీ వాళ్ళు మేము అబ్జర్వ్ చేసాం కాదు. మీరు ప్రత్యక్షంగా రేషన్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకున్నారా?
వారికి ఏ విధానం నచ్చుతుందో దాని ప్రకారంగా నిర్ణయం తీసుకున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి తరహాలోని మీరు కూడా ఆయన తీసుకొచ్చిన స్కీమ్ మేము ఎందుకు కంటిన్యూ చేయాలని చెప్పేసి మీరు డిస్కంటిన్యూ చేశారనుకోవాలా? ఇది కూటమి ప్రభుత్వం అనేది ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ప్రతి ఒక్కరికి ఏది మేలుగా ఉంటుందో అదే చేసే విధానం. అదే విధంగా ప్రజలు కట్టిన డబ్బును వృధా చేయకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశం. మనం అంతకుముందు ప్రభుత్వాన్ని తీసుకుంటే ఒక సెన్సేషన్ చేయాలా, సంచలనం సృష్టించాలా, ఏదో ఒకటి చేయాలని తప్పకుండా దానికి ఉదాహరణ చెబుతాను నేను, వేరే కాదు. అమరావతి రాజధాని వద్దు ఒక సంచలనం, లిక్కర్ షాపులు ప్రభుత్వమే అమ్మాలా, ఫోన్పేలు చేయకూడదు డబ్బులే కట్టాలా, అటనే రేషన్ షాపులు వెహికల్స్ కొనాలా, సంచలనాలు. ఒక్కటి కూడా మంచి స్కీమ్ లేదు దీంట్లో, అట్టర్ ఫెయిల్యూర్ అన్ని. మీరు తీసుకుంటే అన్ని స్కాములే, దీంట్లో కూడా స్కాములు. వాళ్ళ ప్రభుత్వం మంత్రి గారే స్వయాన వాళ్లే డబ్బులు కట్టారు గవర్నమెంట్కి లెటర్ ఇచ్చి, ఏమంటే మమ్మల్ని మహాప్రభు ఆడవాళ్ళని మీరు ఈ విధంగా పంపిస్తారని వాళ్ళే వేడుకున్నారు. మాకు నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి పట్టుకున్నారు కాకినాడ పోర్టులో. అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి ఇవన్నీ ఉన్నాయి. అట్లానే ఇంకొకటి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ 200 కోట్ల రూపాయలు మిగులుతూ ఉంది. అంటే ఈ వెహికల్స్ 9200 ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో పెట్టిన డ్రైవర్లు మీరే ఉండండి పెట్టారో వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా వాళ్ళ పేరు మీద మారుస్తున్నారు. తప్పకుండా వాళ్ళ పేరు మీదకి వెళ్తాయి, వాళ్ళు ఏదో ఒకటి చేసుకుని జీవదానాలను బతుకుతారు. దాదాపుగా వీళ్ళు తీసుకున్న 9000 మంది 10,000 మంది మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పెట్టారు డ్రైవర్లుగా. మీరు కావాలంటే చూసుకోండి. ఏదో రకంగా కార్యకర్తలకి వాళ్ళకి లబ్ధి చేకూర్చాలా, ఈ ప్రజలకు ఉపయోగపడాలన్న దానికంటే అట్లానే మీ సచివాలయాల్లో చూశారు ఎంతో మంది 3 లక్షల మందిని డిప్యూట్ చేశారు అనేక రకాలుగా. ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ నెలకు 100 కోట్ల రూపాయలు మనం మిగులుస్తున్నాం. నెలకు 100, సంవత్సరానికి 1200 కోట్లు. సామాన్యమైన విషయం కాదండి ఇది. ఎంతో కష్టపడి చిన్న షాపులు నడుపుకొని వ్యాపారస్తులు, అటు వ్యాపారస్తులు జిఎస్టీ ట్యాక్స్ కట్టనేయండి, ఆదాయం వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టనేయండి, వృత్తి చేసుకునే వాళ్ళు ప్రొఫెషన్ ట్యాక్స్ కట్టనేయండి, అనేక రకాలుగా ప్రభుత్వానికి పన్నుల రూపాయన చెల్లిస్తున్నారు కష్టపడి నిష్ఠపడి. అటువంటి వాటిని దుర్భార చేయకుండా ఈ ప్రభుత్వం జాగ్రత్త చేస్తుంది. ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటన్ని బూడ్చుకొని వస్తుంది. నిదానంగా జరుగుతాయండి తప్పకుండా. అదేవిధంగా మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి, క్యాష్ ఇస్తామన్నారు అని అంటున్నారు. డెఫినెట్ గా సాధ్యపడే స్కీమే కాదు. ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది అది పెద్దలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఆ శాఖ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకొని త్వరలో దాని మీద ప్రకటన చేస్తారండి. తప్పేం లేదు. ఎందుకంటే ఇందాక బాజీ గారు చెప్పినట్టుగా మీరు కూడా చెప్పారు చాలా చక్కగా, ఇండియాలో మనం పండించే పంట మనం తినలేకపోతున్నాం. అది ఇతర దేశాలకు పోతే 60 రూపాయలు అమ్ముతుంటే వాళ్ళు తినగలిగి అరాయించుకోగలుగుతున్నారు. భారతదేశం కష్టపడేదానికి ప్రతి ఒక్కళ్ళు కూడా, భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కష్టపడేవాళ్ళే. కష్టపడేవాడు ఏది తిన్నా అరిగించుకుంటాడు. అటువంటిది ఇవాళ ఏమైందంటే ఈజీ మనీకి అలవాటు పడి మన ప్రజలు అంటలా కొంతమంది జరుగుతూ ఉన్నాయి. రూపాయికి వస్తున్న బియ్యాన్ని వాళ్ళు ఏదో 10 రూపాయలకు వాళ్ళ ఇష్టానుసారం, అదే ఇందా చెప్పినట్టుగా వాళ్ళ వెహికల్స్లో చాలాసార్లు పట్టుకున్నారు. సబ్బులు లేవడం, పేస్టులు లేవడం, వాళ్ళకి ఏదైతే ఎక్స్పైరీ కొన్ని సరుకులు ఏవైతే కిరాణా షాపుల్లో కొనుక్కోవడం డిస్కౌంట్కి అవి తెచ్చి వీళ్ళ మభ్య పెట్టి వీళ్ళకి ఇవ్వడం జరిగినాయి. అవి వాస్తవాలు కూడా. ఇటువంటివి ఏమి జరగకుండా ఉండాలా, ఒక చోటకి రావాలా. ఇవాళ మీరు చౌక డిపోస్కి వెళ్తే 29,700 షాపులు ఎక్కడికి వెళ్ళినా కూడా గుమిగూడాల్సిన పని లేదండి. ఆ ఉన్నటువంటి షాపులు 300, 200 ఇస్తారు ఒక్కొక్క షాపు అతనికి. ఈ 200 కార్డులో 150 కార్డులు ఇస్తారు. అది ఒక సిస్టమ్ ఉంది. ఆ 200 కుటుంబాలు వెళ్తారు, 15 రోజులు టైం ఉంటుంది. ఆ వెళ్తే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చారు, గౌరవంగా రామయ్య, సుబ్బయ్య, రాయ, కొద్దిసేపు కూర్చో అని అంటాడు. అవకాశం ఉంది. వర్షం పడుతుంది, ఇంట్లో కూర్చోవచ్చు, మళ్ళీ రేపు రావచ్చు. రెండోది ఒకటండి, చాలా చక్కని టైమింగ్స్ పెట్టారు. మార్నింగ్ 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 to 8. ఎక్కడా లేనండి కమ్మనికి కావాల్సినటువంటి టైమింగ్స్. ఎండకు పోవాల్సిన పని లేదు. సాయంత్రం 6ంటికి వెళ్ళాం, ఎండ ఉండదు. లేదా పొలం పోతున్నాం, ఉదయం 8కి వెళ్ళొచ్చు. ఆ రేషన్ కార్డు హోల్డర్ ఎవరు ఉన్నారో వాళ్ళు వెళ్ళాలి. అట్లానే దివ్యాంగులకి 65 సంవత్సరాల పైన పడిన వారికి తప్పకుండా ఈ ప్రభుత్వం అటువంటి వారికి మీరు పెన్షన్ చూసుకోండి. దివ్యాంగుల వారికి పెన్షన్ కూడా బ్రహ్మాండంగా ఇస్తాం అన్నాం. అదేవిధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన జీవం అనుకోకుండా వాళ్ళు, అది అనుకోకుండా జరిగినటువంటి పరిణామం, వాళ్ళని ఎక్కడా కూడా చిన్నబుచ్చకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అనే దృష్టితోటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది చాలా గౌరవప్రదం. అదేవిధంగా 1 నుంచి 5 వరకు
ప్రభుత్వం దగ్గర ఎక్కడెక్కడ రికార్డు అనేది ఉందండి. ఆ రికార్డు ప్రకారమే వాళ్ళ దగ్గరకి ఇవ్వడం జరిగింది. క్యాష్ విషయానికి వస్తే త్వరలో నిర్ణయం తీసుకొని తప్పకుండా చేస్తారు. ఒకటి బాజీ గారికి కావచ్చు, మిగిలిన పెద్దలందరూ నేను ఒకటే చెబుతా ఉన్నా, ఈ ప్రభుత్వంలో 99.9% అవకతవకలు జరగవు. ఎటువంటి అవకతవకలు జరగడానికి అవకాశమే లేదు. జరిగిన అటువంటి వారిని ఎవరు వదిలిపెట్టరు, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టరు. సార్ ఒక్క నిమిషం సార్, శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఆగండి సార్. కాదు, ఎండియూ కన్నా రేషన్ షాపులు బాగున్నాయి అన్నారు, మంచిది అన్నారు, ఓకే బాగుంది, అక్కడికి వదిలేసేయండి. ఇక మళ్ళీ అవినీతి 99% ఈ శాతాలు వదిలేండి సార్. అక్కడ అంత దాకెళ్తే మీరు ముందే అట్లా చెప్పేయటం వల్ల ఏం ఉపయోగం లేదు. అటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఇసుక కానీ లేదంటే లిక్కర్ విషయాల్లో కానీ రకరకాల ఆరోపణలు కాదు, భారీ ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ మీకు తెలుసు. మీకు ఇంటర్నల్ గా దాని మీద మీరు నిజంగానే దాని గురించి ఆడిట్ చేసుకున్నట్టు చేసుకోండి. అంతే తప్ప 99% ఏం జరగదు అట్లా అనుకుంటాం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యపడిన విషయం సార్. మీరేనే కాదు, ఏ పార్టీ అయినా కానీ చెప్తున్నా కదా, డెమోక్రసీ అంటేనే ఆ రకమైన పరిస్థితులు. నేనే డెమోక్రసీ తప్పుపడట్లేదు. డెమోక్రసీ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ కూడా దగ్గర జరిగితే ఇమిడియట్ గా సస్పెండ్ చేస్తారు. అతను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అతను వండుకుంటాడో తింటాడో మనం అబ్జర్వ్ చేయాలంటే అతను ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్త తీసుకెళ్ళలేదో మన బాధ్యత. అతనికి ఇవ్వటం వరకు మన ప్రధాన బాధ్యత. అంతవరకు గ్యామ్ షూరు ఏదైనా ఫెయిర్ షాప్ లో కనుక అవకతవకలు జరిగితే 24 గంటలు పట్టుకుంటే అతను సస్పెండ్ చేస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. చూద్దాం సార్, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఇదేమి కొత్తగా వచ్చిన వ్యవస్థ కాదు, గతంలో ఉన్నది. దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. రేషన్ షాపుల డీలర్ల మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మినిమైజ్ చేసినా సరే సంతోషమే. మీరు ఏమి మొత్తం 100% ఎరాడికేట్ చేస్తారని మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మసూదన్ రెడ్డి గారు, ఇక నేను మళ్ళీ రిపీట్ చేయండి సార్. వాట్ ఈస్ యువర్ వర్షన్ అండ్ హౌ యూ గోనా బ్యాకప్ యువర్ ఓన్ పాలసీ, బ్రెయిన్ చైల్డ్ పాలసీ ఏదైతే ఎండిఈ ఉందో, ఎక్కడా లేనివ్వడం ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఎస్, నాకైతే ఫస్ట్ టైం అప్పట్లో ఉన్నప్పుడు బాగానే ఉందనిపించింది. బట్ ప్రాక్టికల్గా ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేది ప్రతి సిస్టంలోనే ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కాస్ట్ ఇవన్నీ బెనిఫిట్ చూసుకోవాలి, బేరీజ్ వేసుకోవాలి. రెండోది నాకు ఒక బేసిక్ డౌట్. ఇప్పుడు ఆ 1-2 రోజులు మహా అయితే ఒక 5 రోజులు పంచిపెట్టే ఆ షాప్స్కి ఆ వెహికల్స్ వచ్చిన తర్వాత మిగిలిన 20-25 డేస్ ఆ వెహికల్ ఐడియల్గా పడి ఉంటామే కదా, దానివల్ల ఉపయోగం ఏముంది? మసూదన్ రెడ్డి గారు. ముందుగా సురేష్ గారికి, 24/7 యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి నమస్సుమాంజలి. సార్, ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు ఈ రేషన్ వ్యవస్థని పునరుద్ధరించడం కూడా ఒక విధంగా వెన్నుపోటే, ప్రజలకు వెన్నుపోటే. ఎందుకంటే వ్యవస్థలో మార్పులు రావాలి. పాత వ్యవస్థలో రేషన్ షాపుల వ్యవస్థల్లో తరతరాలుగా ఎంతమందో సీఎంలు రిఫైన్ చేయాలని, దాంట్లో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దలేక రేషన్ డీలర్లని అదుపు చేయలేక ఎన్నో అవసరపడినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో రేషన్ వ్యవస్థ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఆహార భద్రతలో, దేశంలో నిరుపేదలకి ఆహారం అందించడంలో రేషన్ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైన భద్రత, ఆహార భద్రతకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ. ఇటువంటి ఆహార భద్రత వ్యవస్థలో రేషన్ డీలర్లు చేసేటువంటి అవకతవకలు, వాళ్ళు చేసేటువంటి అఘాయిత్యాలు మనం ఎన్నో చూసాం. 10 కిలోలు ఒక రేషన్ వెయిట్ ఉన్నటువంటి రైస్ ని 8 ఇంటికి కొలుచుకుంటే 7 కేజీలు 8 కేజీలు వచ్చేటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు చేసి ఎంతమంది రేషన్ డీలర్లు అరికట్టగలిగారు, ఎంతమంది రేషన్ వ్యవస్థని దాన్ని మనం సరిదిద్దగలిగాం అనేటువంటిది మీకు తెలుసు, ప్రజలకంతా తెలుసు. ఇటువంటి భద్రతా వ్యవస్థని, ఆహార భద్రతకు సంబంధించినటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపక్వమైనటువంటి దిశగా ముందుకు తీసుకుపోవడానికే ఈ యొక్క డోర్ డెలివరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. డోర్ డెలివరీ వ్యవస్థలో తీసుకునేటువంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది, వాళ్ళు దానికోసం వెయిట్ చేయాలా, పడిగాపులు పడాలా అనేటువంటిది ఆ థింకింగ్ కూడా అవివేకమైన థింకింగ్. ఎందుకంటే ఏ వార్డుకి, ఏ వీధికి, ఎన్ని గంటలకి ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఒక డేటా తోటి 5 సంవత్సరాలు
ఎవరికి ఇబ్బంది కలగకుండా పంచిపెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడమే చంద్రబాబు నాయుడు యొక్క వ్యవస్థ. మీరు చూసారంటే సార్, గత ప్రభుత్వాలంతా కూడా చూసారంటే కూడా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా మన ఇంట్లో ఒక బిడ్డ చనిపోయాడు, మన ఇంట్లో ఒక పెద్ద బిడ్డ చనిపోయాడు, ఆయన ఇచ్చిన పథకాలు ఏమవుతాయి. రాజశేఖర రెడ్డి ఇప్పుడు కూడా గుర్తున్నాడు. కొయ్యి 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 అని అంబులెన్స్ వస్తే అది రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీని గుర్తొస్తే అది రాజశేఖర రెడ్డి గారు గుర్తు చేస్తుంది. ఇంకొక పథకం వస్తే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తాడు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు పథకాలతో ఇది రాజశేఖర రెడ్డి గారి పథకం అనేటువంటి ఒక వ్యవస్థ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చనిపోతే ఒక్క పథకం వల్ల చంద్రబాబు నాయుడు పేరు చెప్పేందుకు ఒక్క పథకం ఉందండి. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వల్ల ఈ పథకం వచ్చింది, ఇది ప్రజల్లో చొచ్చుకుపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ పథకం ద్వారా ప్రజలు లేకపోయాడు అని చెప్పడానికి చంద్రబాబు నాయుడుకి ఒక్క పథకం ఉందని నేను అంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఏ ఫందాలతో నడిచాడో, రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైనటువంటి ఆశయ సాధన కోసం ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో నడిచాడో అదే ఫందాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు ముందుకేశారు. ప్రజలు కష్టపడకూడదు, ఈ డబ్బులు అయిపోతుంది, డబ్బులు ఖర్చు అయిపోతుంది, దాన్ని రేషన్ డీలర్లు పంచిపెట్టడానికి ఆ డ్రైవర్లకి డీజిల్ ఖర్చు అయిపోతుంది, డ్రైవర్లకి వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలా, ఎవరికి ఇస్తున్నారు శాలరీ? మన ఆంధ్రాలో పుట్టినటువంటి పిల్లలకి, మన పిల్లలకే కదా శాలరీస్ ఇస్తున్నారు, మన వాళ్ళకే కదా శాలరీస్ ఇస్తున్నారు, మన బిడ్డలకే కదా. దానివల్ల డబ్బులు ప్రభుత్వానికి గండిపడుతుందా? ఈ రోజు ఒక హెలికాప్టర్ పవన్ కళ్యాణ్, ఇంకొక హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు, ఇంకొక హెలికాప్టర్ కొడుకు ఒకటి, దత్త కొడుకు ఒకటి, ఆయన ఒకటి, 3 హెలికాప్టర్లో బెంచ్ కార్లో కొనడానికి డబ్బులు ఎట్టు వచ్చాయి మీకు? రేషన్ డీలర్లు, రేషన్ షాపులో సరుకు మాత్రం ప్రజలకు పంచడానికి 100 కోట్లు ఒక నెలకి మిగిలి పెడుతున్నాం అని చెప్పేటువంటి ఈ నాయకులు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో, అతను దత్తపుత్రుడు పుత్రుడు ఇద్దరు కూడా హెలికాప్టర్ తిరగడానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత? ఆ ఖర్చు ప్రజలది కాదా? ప్రజల సొమ్ము కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అవినీతి జరగట్లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 99% చాలా నిజాయితీలతో ఈ విధంగా ప్రభుత్వం నడిపిస్తున్నారు అనేటువంటి పెద్దలకు నేను ఒకటే చెప్తున్నా. వర్షా భూములు ఎత్తుకోండి. వర్షా భూములు ఒక్క ఎకరా ₹1 99 పైసలకి అమ్మినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడ 60 కోట్లు విలువ చేసేటువంటి ఒక ఎకరాని 99 పైసలకు అమ్మడం అది ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం పరచడం కాదా? ఇది అన్యాయమైనటువంటి పాలన కదా? ఇది అడిగినటువంటి వాళ్ళని జైల్లో పెట్టించడం అన్యాయం కదా? ఇది టాపిక్ దీనికి పరిమితం అవుదాం. సరే, మీరు రైజ్ చేశారు కాబట్టి ఒక నిమిషం. ఒకటికి రెండు సార్లు లోకేష్ గారు ఈ రోజు కూడా 1-2 సార్లు ఛాలెంజ్ చేశారు. మీరు గనక వర్షాకి ₹1 ఎకరం గనక ఇచ్చినట్లుగా గనక మీరు ప్రూవ్ చేస్తే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఛాలెంజ్ చేశాడు. అలాగే నాకు కూడా 10 సంవత్సరాలకు ముందు కంపెనీ ఉంది సార్. 2 నెలలకు ముందు కంపెనీ పెట్టినటువంటి ఒక కంపెనీకి నువ్వు ల్యాండ్ అలాట్ చేసావంటే నాకు కూడా ఐఎమ్ రిజిస్టర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో నేను కూడా 10 సంవత్సరాలకు ముందు కంపెనీని రిజిస్టర్ చేసుకున్నా. నా కంపెనీకి ఒక విశాఖపట్నంలో ఒక 50 ఎకరాలు ఇవ్వగలరా లోకేష్ బాబు? నేను ఇస్తా. వాళ్ళు ఉర్సా వాళ్ళకి ఎంత రేటుకి ఇచ్చారో నిజంగా రేటు నిర్ధారణ చేయమని చెప్పండి. అదే రేటు నేను పే చేస్తాను. నా కంపెనీ వయసు 10 సంవత్సరాలు, ఉర్సా కంపెనీ వయసు 2 నెలలు. 2 నెలల కంపెనీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఆరోపణ ఏంటి? ₹1 ఎకరా ఇచ్చారన్నారు. ₹1 ఎకరా ఇవ్వలేదని చెప్పేసి ఆయన గవర్నమెంట్ సంబంధించిన ఆర్డర్ కాపీ కూడా చూపిస్తున్నారు. ₹1 కాకుండా ₹5 ఇచ్చారు సార్. ₹1 కాకుండా ₹5 ఇచ్చారు. సరే, అదే ఉర్సాకి ఇచ్చిన రేటు నాకు ఇవ్వమని చెప్పండి. ఉర్సాకి ఇచ్చిన రేటు నాకు ఇవ్వమని చెప్పండి. ఐఎమ్ ఆల్సో ఎలిజిబుల్, ఐఎమ్ ఆల్సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ హ్యావింగ్ ఓన్ కంపెనీ. ₹5 కాదు కదండి, ₹5 కాదు. ఒక ప్రాంతంలోనే కోటి. మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు? చూస్తా కూర్చున్నారు చెప్పండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి 100 మధుసూదన్ రెడ్డి గారు టాపిక్ లో శ్రీనివాసరావు గారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది.
ఒక నిమిషం ఇద్దరు ఒక నిమిషం టైం వేస్ట్ అవుతుంది. మధుసూదన్ రెడ్డి గారు టాపిక్ టచ్ చేశారు. మళ్ళీ అప్పుడు మాట్లాడదాం. వర్షా కంపెనీ యొక్క విలువలని విశ్వసనీయతని పరీక్షించే రోజు వస్తుంది, ఆ రోజు మాట్లాడదాం. ఆ రోజు తెలుస్తుంది. వాయిస్ వినపడుతుందా? ఓకే, అది చూసుకుందాం. శ్రీనివాసరావు గారికి వాయిస్ వెళ్తుందా? శ్రీనివాసరావు గారికి వాయిస్ వెళ్తుందా? శ్రీనివాసరావు గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? సార్ ఒక్క నిమిషం, టైం వేస్ట్ అవుతుంది. మధుసూదన్ రెడ్డి గారు మళ్ళీ మన టాపిక్ రేషన్ టాపిక్ లోకి వచ్చేసారు. క్యాన్సర్ పేషెంట్లు ఎంతమంది ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఇది తప్పు, కాబట్టి నేను తీసేస్తున్నాను అంటున్నాడు. ఈ రోజు ఆయన అదే మాట్లాడుతున్నారు. సార్ ఆయన రేషన్ గురించే మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాసరావు గారు. మీరు ఆయన టచ్ చేసి ఇటు వచ్చేసారులేండి, ఆగండి మీరు ఒక్క నిమిషం. నేను ఇప్పుడు రేషన్ గురించే మాట్లాడుతున్నాను. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఈ పథకం బాగాలేదు కాబట్టి తీసేస్తున్నాను అనేటువంటి ధోరణిలో ఉందే కానీ నిజంగా ఇది ప్రజల్లోకి పోయి మీరు ఒక్కరి చేత నన్ను మాట్లాడింది. ఆయన మాట్లాడినప్పుడు నేను ఒక చిన్న పాయింట్ కూడా రైజ్ చేయలేదు. నన్ను మాట్లాడింది, నా వాదన నేను వినిపించింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా వాదన తప్పంటే ప్రజాదేవుడు చూస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మనం విస్మరించాలనేటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంది. ప్రజలు చూస్తున్నారు. శ్రీనివాసరావు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. ఈ రోజు బడుగు బలహీన వర్గాలు పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి లేదు అని చెప్తున్నా. ఎందుకంటే ఏ విధంగా అయితే 2 ఎకరాల నుంచి 2 కోట్లు సంపాదించుకున్నాడు, 2 లక్షల కోట్లు సంపాదించుకున్నాడు, ఇదే పరిస్థితిలో ఆయన 2 లక్షల కోట్లలో ఉన్నాడే కానీ 2 ఎకరాల భూమి ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏందని చెప్పినది వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు నిర్భాగ్యులు, ఏ పూట కూట్లు లేని వాళ్ళు వచ్చి ఆ రేషన్ డీలర్ల వల్ల రేషన్ షాపుల మీద క్యూలు కట్టుకొని మేము ఈ రేషన్ షాపులో నుంచి 5 కేజీలు బియ్యం తీసుకుని పోయి మేము ఇంట్లో వండుకునేటువంటి పరిస్థితి మాది అని చెప్పిన అందరికీ చాట చెప్పుకునేటువంటి తలదించుకొని ఆ రేషన్ షాపులో తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల్లో ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఈ రేషన్ షాప్కి వచ్చి క్యూలో నిలబడుకొని రేషన్ తీసుకొని ఇది మేము పోయి గంజికు వండుకొని తినాలనేటువంటి పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పి అందరికీ చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. మధుసూదన్ రెడ్డి గారు కాదు, మీరు ఏమన్నా ఎవరు చూడకుండా ఇది చాటుమాటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ ఏమన్నా చేశారు ఇది కాదు. ఒక్క నిమిషం కాదు సార్, మనందరం చూసాం. కాదు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. కాదు ఎండియూ వెహికల్స్ మొబైల్ డిస్పెన్సర్, ఒక్క నిమిషం సార్. రేషన్ వెహికల్స్ దగ్గర క్యూ కట్టలేదా? క్యూ కట్టడం రోడ్డు మీద అందరూ చూడలేదా? రేషన్ వెహికల్స్ దగ్గర లోకల్ గా ఆ ఊరి నడుగుడ్లో కాకుండా వాళ్ళ ఇంటి సరౌండింగ్స్ ఒక 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఒక దగ్గర కూర్చొని నిలబెట్టి సార్ నేను ఒక విలేజ్ లో ఉండేటువంటి
అసలు రోడ్ల మీద పంచడం ఏంటి సార్? బుద్ధి జ్ఞానం ఉండాలా? బజార్లో పంచడం ఏంటి సార్? మీరు అన్నదానం చేస్తున్నారు, రోడ్ల మీద పంచడం సార్. వాళ్ళ అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టాం, ఒక మంచి ప్లేస్ లో పెట్టాం. ఈ పేదలంటే మీకు లెక్కలేదు. మేము ఇవాళ రేషన్ షాపులు, ఒక ఆఫీస్ సిస్టమ్ ఉంది, ఇళ్లలో పెట్టి ఇంటిని ఆహ్వానించి మేము ఇస్తున్నాం. రోడ్ల మీద పంచలేదు సార్. మీరు బజార్లో సరుకులు పంచడం ఏంటి సార్? పేదలను ఎంత చిన్న చూపుగా చూశారు మీరు? ఈ రేషన్ షాపుల్లో జరిగేటువంటి అవకతవకలు, రేషన్ షాపుల్లో చేసేటువంటి అన్యాయ అక్రమాల మీద మళ్ళా డెబిట్ పెట్టేటువంటి రోజు ముందు తెచ్చారు సార్. అన్ని పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో పెట్టారు. ఒక్క నిమిషం మీరు ఆగాలి, టైం అంతా వేస్ట్ అవుతుంది. ఎవరి వాయిస్ అర్థం కావడం లేదు, ఒక్క నిమిషం ఆగండి. మసూదన్ రెడ్డి గారు, మీరు అన్నట్లుగానే రేషన్ షాపుల్లో అవకతవకలు జరగలేదు గతంలో అంటానికి లేదు, భారీ ఎత్తున జరిగినాయి. సరే, ఇప్పుడేదో మళ్ళీ కొత్తగా కూటమి ప్రభుత్వం ఒక పూర్తి ప్రక్షాళన చేస్తామంటున్నారు. చూద్దాం. మీరు అన్నట్టుగానే మళ్ళీ వాటి మీద డిబేట్ చేసే అవకాశం చాలా సందర్భాల్లో వస్తుంది. విల్ కీప్ ఆన్ ట్రాకింగ్ ఇట్ ఆన్ హౌ ద రేషన్ షాప్స్ ఆర్ డూయింగ్. ఓకే, కోటేశ్వర గారు ప్లీజ్. ఇంటికి వెళ్ళి రేషన్ తీసుకున్నారా, వీధిలో రేషన్ తీసుకున్నారా, ఆత్మగౌరవం ఏంటి, పరువు ఏంటి, ఈ గురించి మాట్లాడేటువంటి రెండు పార్టీల వాళ్ళు అసలు రేషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించారు, వాటిని నిర్మూలించలేదు, ఆత్మగౌరవంగా అందరితో పాటు కొనుక్కునే విధంగా ఎందుకు చేయలేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనేది ముందు వాళ్ళు జనానికి సంజాయిషి ఇవ్వాలి. అది చేయకుండా ఆత్మగౌరవం ఇవన్నీ కూడా పైకి చెప్పుకునేటువంటి కబుర్లు తప్ప మరొకటి కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు రేషన్ షాప్ డీలర్లందరూ తెలుగుదేశం వాళ్ళు. ఆ తెలుగుదేశం వాళ్ళందరినీ తొలగించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులు ఇచ్చినటువంటి కొత్త పథకం వాహనాల ద్వారా పంపిణీ. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీల కూటమి అధికారం వచ్చిన తర్వాత ఆ పద్ధతిని ఎత్తేసి మళ్ళా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తగా రేషన్ షాపులు ఇచ్చారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇక అవినీతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎప్పుడు అవినీతి జరగలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు రేషన్ షాపుల్లో అవినీతి జరగలేదా? లేకపోతే కాంగ్రెస్ హయాంలో అవినీతి జరగలేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతి జరగలేదా? అందుకని అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేది నా అభిప్రాయం. రెండు పార్టీలు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడు కొత్తగా చేరినటువంటి జనసేన, బీజేపీ కూడా కాకినాడ బియ్యం గురించి పెద్ద హడావుడి చేశారు. మరి ఏం చేశారో కాస్త తెలుగుదేశం ప్రతినిధి చెప్తే ఆ కేసులు ఏమన్నా అరెస్ట్ చేశారా, ఏం జరిగింది అనేటువంటిది కాస్త జనానికి తెలియాలి. లేకపోయేట్లయితే చాలా మన పవన్ కళ్యాణ్ గారి హడావుడే తప్ప మరొకటి కాదు. అందువలన ఏ పద్ధతి అయినా కానీ తీసుకునేటువంటి వాడికి ఆత్మగౌరవాన్ని చంపుకొని తీసుకుంటాడు తప్ప మరొకటి కాదు. ఒకటి. రెండోది, ఈ ఒకవేళ ఎవడైనా తీసుకోకపోతే, ఏ కుటుంబం అయినా తీసుకోకపోతే వాళ్ళకి నగదు ఇస్తాము అనేటువంటిది చెప్తున్నారు. ఈ నగదు ఇవ్వడం అనేటువంటిది అనేక దేశాల్లో ఉన్నమాట వాస్తవం. ఎందుకు అంటే నగదు ఇవ్వడం అనేటువంటిది అది చాలా తెలివితేటలు, ఒక విధంగా చెప్పాలంటే అతి తెలివి. జనానికి సబ్సిడీలు కోత పెట్టడానికి అనుసరించేటువంటి పద్ధతి అది. మనం చూసాం ఎరువుల సబ్సిడీ యూపీఏ హయాంలో ప్రతి ఏటా 70,000 కోట్లు ఇచ్చి ఆ 70,000 కోట్లలోనే ఇదే నెయ్యి అనుకో, ఇదే మజ్జిగ అనుకో, ఇదే పులుసు అనుకో అని చెప్పినటువంటిది చూసాం. ఇప్పుడు ఆ తర్వాత కూడా ఎన్డీఏ పాలనలో మన మోడీ గారు కూడా అదే పద్ధతిని అనుసరించారు. అయితే అంతర్జాతీయంగా విపరీతమైనటువంటి ఈ ధరల పెరుగుదలతోటి, చమురు లేకపోతే గ్యాస్ ఈ ధరల పెరుగుదలతోటి దిగుమతి చేసుకునేటువంటి ఎరువులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో అనివార్యంగా ఆయన సబ్సిడీని పెంచక తప్పలేదు. ఇప్పుడు
ఒకవైపేమో మేము 5 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి ఉద్ధరించేసాము, పైకి పంపించేసాము, ఇంకా దారిద్ర్యం ఏమి లేదని చెప్పి చెప్తారు. మరొక వైపేమో 80 కోట్ల మందికి వచ్చే 5 ఏళ్ల వరకు మేము ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పేసి చెప్తారు. ఏది నమ్మాలా? ఉచితంగా బియ్యం ఇచ్చేంత దారిద్ర్యంలో జనం ఉన్నారని అంగీకరించాలా, లేకపోతే దారిద్ర్యం నుంచి మేము ఎగువ పడేసామని చెప్పేసి చెప్పేటువంటి కబుర్లను నమ్మాలా అనేది ఒకటి. నా అభిప్రాయం ప్రకారం 2029 ఎన్నికల వరకు ఈ ఉచిత బియ్యం పథకం అనేటువంటిది కొనసాగుతుంది. ఎందుకంటే మధ్యలో దాన్ని కనుక ఆపేస్తే నరేంద్ర మోడీ గారికి లేదా ఆయన్ని భుజానేసుకొని మోస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికి కూడా ఆ ఎన్నికల్లో తగినటువంటి గుణపాఠం చెప్తారు జనం అనేది ఒకటి. అందుకని ఈ ఉచిత బియ్యం పథకం అనేటువంటిది ఇప్పుడు ఆపే స్థితిలో లేరు, ఎవరు ఆపే స్థితిలో లేరు. ఒకవేళ దీన్ని ఆపదలుచుకుంటే బియ్యానికి ఏ రేటు కట్టిస్తారు? అసలు అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఉచితంగా ఇచ్చేదానికి అవసరం వచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 80 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. 80 కోట్ల మందికి ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇస్తా ఉంది. అంతకు మించి పెరిగినటువంటి కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. ఆ అదనంగా ఇచ్చినటువంటి కార్డులకి గతంలో ఎవరు అధికారంలో ఉన్నా, తెలుగుదేశం అధికారంలో ఉన్నా, లేకపోతే ఇంకొక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సబ్సిడీ మొత్తాన్ని భరించి మిగతా వాళ్ళకి కూడా ఉచితంగా ఇచ్చారు. ఎందుకు అంటే కేంద్రం ఇచ్చేటువంటి కార్డులకు ఉచితము, రాష్ట్రం ఇచ్చేటువంటి కార్డులకు డబ్బులు అని అంటే దుకాణదారుల దగ్గర రోజు గొడవలు అయిపోతాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ భరిస్తున్నాయి. మరి ఇప్పుడు మేము ఇస్తాము అని అంటే ఏ ప్రాతిపదికన ఇస్తారు? ఈ స్కీమ్ని ఎత్తేస్తారా? బియ్యం పంపిణీ స్కీమ్ని ఒకవేళ ఎత్తేస్తే జరిగేది ఏమిటి? ఇవాళ 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తారు, ఓకే. మరి ఎరువుల సబ్సిడీ లాగానే ఒక ఫిక్స్డ్ అమౌంట్ చేసేసి అంతలోనే మీరు సర్దుకోవాలని చెప్పేసి అంటే రేపు 70 రూపాయలు 80 రూపాయలకు పెరిగినాయి అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి? అందుకని అటువంటి పరిస్థితి రాబోతుంది కనుకనే ఆ సబ్సిడీలకు కోత పెట్టడానికే ఇటువంటి ప్రతిపాదనలు గతంలో తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తెచ్చిందేం కాదు ఇది, అది గతంలో ఉన్నటువంటి ప్రతిపాదనే. దాంతో నష్టం జరుగుతుందని భావించి ఓట్ల కోసం లేదా మరొక ఇతర అవసరాల కోసం, ఎందుకంటే ఆకలిలో ప్రపంచంలో మంది అత్యంత దిగువ స్థానంలో ఉందనేటువంటి నివేదికలు వెలువడుతున్నటువంటి తరుణంలో అందుకని అనివార్యమై కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు దాని నుంచి వెనక్కి తగ్గేటువంటి స్థితి లేదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండేట్లయితే అసలు మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థకే విఘాతం కలుగుతుంది అనేది ఒకటి. రెండు, అసలు ప్రజా పంపిణీ వ్యవస్థని మరింత విస్తృతం చేయాలి అనేటువంటి యాంగిల్లో ఎందుకని ఆలోచించట్లేదు? చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? మేము రిలయన్స్ తో ఒప్పందం చేసుకున్నాము, లేదా ఫలానా కంపెనీ వాటితో ఒప్పందం చేసుకున్నాము, రేషన్ షాపుల డీలర్లందరూ కూడా ఒక స్టోర్ లాగా, ఒక మల్టీ స్టోర్ లాగా తయారవుతే వీళ్ళకి అన్ని వేల ఆదాయం వస్తుంది, ఇన్ని వేల ఆదాయం వస్తుంది అని చెప్పేసి రంగుల కళను చూపించినటువంటి రోజుల్లో మనం మర్చిపోకూడదు. మేము వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం, బియ్యమే కాదు అన్ని సరుకులు రేషన్ షాపుల ద్వారా పెట్టేసి మొత్తం అంతా కూడా చేస్తామని చెప్పారు. ఏమైంది? అప్పుడు జరగలేదు. మరి ఇప్పుడైనా ఆ విధంగా చేస్తారా? బియ్యం, ఉప్పులు, పప్పులు, అదే విధంగా నూనెలు ధరలు ఎంత ఉన్నాయో తెలుసు కదా అందరికి. మరి వాటిని ఏమన్నా సబ్సిడీ కాదు, అసలు ఒరిజినల్ ధరలకు ఇచ్చినా కానీ జనానికి పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ కంపెనీ ధరలకు, ఉత్పత్తి ధరలకు ఇచ్చినా కానీ ఎంతో మేలు జరుగుతుంది. వాటి గురించి ఎందుకు ఆలోచించరు? వాటి గురించి ఆలోచించకుండా బియ్యం పథకాన్ని ఎత్తేసి మేము నగదిస్తాము, నగదిస్తే తీసుకుంటారు జనం. తీసుకున్న తర్వాత వాళ్ళకి తెలుస్తుంది దాంతో జరిగే నష్టం ఏమిటనే. అందుకని నా అభిప్రాయం ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది, ఈ పంపిణీ వ్యవస్థని మరింత విస్తరించి ఒక బియ్యము లేకపోతే ఒక ఇచ్చేటువంటి 1 కిలో 1/2 కిలో కందిపప్పు లేకపోతే పెసరపప్పు మినపప్పు ఇటువంటివి కాకుండా మరింతగా నిత్యావసర వస్తువులన్నింటినీ విస్తరించే విధంగా ధరలను అదుపు చేయడానికి వీలైనటువంటి పద్ధతుల్లో ఇవ్వాలి అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు మేము వాహనాలకి డ్రైవర్లకి ఇచ్చాము చూడండి అని గొప్ప అని చెప్తున్నారు. వాహనాలకి డ్రైవర్లకి ఇచ్చారు, బాగానే ఉంది, ఓకే, మంచిదే అది. కానీ ఇప్పుడు రేషన్ డీలర్స్ అన్ని మీ పార్టీ వాళ్ళకి కదా ఇచ్చింది. డ్వాక్రా కూపనో లేదా ఇంకొక పేరుతోనో మొత్తం 9,000 మందిని వాళ్ళకి ఇచ్చేసి 29,000 మందిని మీ వాళ్ళని పెట్టుకున్నారు. దాన్ని ఏమంటాను? అదేమి డెమోక్రసీ, అదేమి న్యాయం, సామాజిక న్యాయం? అందుకని ఎవరి
ఎవరి కార్డు వాళ్ళు ప్లే చేస్తున్నారని అయితే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఉరుమురిమి మంగళం మీద పడినట్లు వైసీపీ వాళ్ళకి టీడీపీ మీద ఉన్న కోపం పిల్లాడి సైకిల్పై చూపించి విమర్శలు పాలయ్యారు. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు పెళ్లికి వెళ్లిన వైసీపీ కార్యకర్తలు దారిన పోయే బాలుడి సైకిల్ లాక్కుని గాల్లో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కి గెంతులు వేస్తూ నినాదాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. పిల్లాడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా సైకిల్ను విరగ్గొట్టారు. ఇదేం శాడిజం అంటూ వైసీపీ శ్రేణుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికారం పోయినా వరుసగా కేసులు పెడుతున్నా బుద్ధి మారదా అనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశం మీద కూడా చర్చిద్దాం. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ దిస్ టాప్ డిబేట్.